తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలిని మంచి నిర్ణయాలు తీసుకుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులు ఉండడం వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయన్నారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధించడం మంచి పరిణామమన్నారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కిషన్ రెడ్డి. తిరుమల పర్యాటక కేంద్రం కాదన్న కేంద్ర మంత్రి, హిందూ దేవతలపై విశ్వాసం, విధేయత ఉన్న వారికే దర్శనం కల్పించడం హర్షణీయమన్నారు. ఇటీవల నియమితమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మొదటి సమావేశంలో కొన్ని సానుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గత అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. కొన్ని ప్రముఖ దేవస్థానాలలో అన్యమతస్థులు ఉంటున్నారు. కారణంగా కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు వస్తున్నటువంటి విషయం మనం స్వయంగా చూశాము. ఈ నిర్ణయము అన్యమతస్థులు ముఖ్యంగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉండకుంటే చాలా బాగుంటుంది అనేటువంటి విషయము చాలా చర్చ జరిగింది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు మొదటి సమావేశంలో అన్యమతస్థులు మరి ఉంటే వాళ్ళను వేరే ప్రాంతానికి పంపిస్తామనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఏదైతే ఉన్నదో నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను, స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఎక్కడైనా సరే ఏ మతమైనప్పటికీ కూడా వారి వారి మత విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళే ఆ ప్రాంగణంలో పనిచేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయము. అది ఏ మతమైనప్పటికీ ప్రధానంగా మన హిందూ దేవాలయాల్లో కూడా అనేక ప్రాంతాల్లో కూడా అన్యమతస్థులు రావడంతో కొన్ని మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, విశ్వాసం లేకపోవడము, ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడము ఎవరికి కూడా భావ్యం కాదు. కాబట్టి ముఖ్యంగా మన యొక్క హిందూ దేవాలయాలలో ఈ రకమైనటువంటి అన్యమతస్థులు ఉండడంతో అభిప్రాయ భేదాలు రావడము మరి జరుగుతున్నటువంటి విషయం మనకు తెలుసు. దీన్ని సానుకూలంగా నిర్ణయం తీసుకోవడము నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను.